తక్కువ మేము మేము తుప్పలంటే అక్కడ తిరుగుతాం మేము మీరు చెప్తేనా తెల్లారితే ఏం చేస్తారమ్మా తుప్పలో తిరుగుతారా మేము కూడి మాసాలు కోడి మాసాలు అడుగు పని మాసాలు ఎన్ని ఆడుతుంటాం మేము తెల్లారి మీకు అసలు భయం ఏదైతమ్మా నాకంటే ఉంటుంది భయం అసలు భయం ఉండదు నేను పొద్దు ఏదంటే మా ఊర్లో నీకు కొట్లాంట తిరుగుతాను ఎనీ టైం నీకు తప్పులు అలవాటు అయిపోయి అవునండి రమణ ఇలా చూడు మీరు చూస్తే రాదులయ్యా తెల్లారిందనుకో రచ్చ వంటగాడు కూర్చుని తీర్పు చెప్తారు ఇదిగా అదే మేము అనుకో తెల్లారిందనుకో మాకు మెడకాయలు వస్తున్నావునా బతికి ఇంటర్ ఉడిపోనట్టు ఈ గోత్రవాడికి నా కొంత పర్లేదమ్మా గోత్రవాడా నీకెందుకయ్యా ఇదిగో రమణా నీకు నేను చెప్పనా చెప్పు ఇదే పచ్చినటం అబ్బా తెలుసా రమణా నువ్వు ఇద్దరు బాల్యాలకు ఇద్దరు ముద్దు శ్రీవతులవేనా ఎత్తుకోవచ్చు కదరా చెప్పా ఇదిగో రమణా నువ్వు ఇద్దరు బాల్యాలకు ఇద్దరు నీకెల ముద్దు శ్రీవతులవేనా ఇద్దరు భార్యలు డౌన్లోడ్ చేస్తున్నారు మా యొక్క ఇద్దరు ఎగుతుందిరా దానిలో ఉండదమ్మా ఎప్పుడు అమ్మాయి ఏముంది ఇది పుట్టడన్నా గట్టి పంచులు వేస్తున్నాడు వాటగా తిన్నాక చేతిలో పెట్టకపోతే అదండి ఆవిడ ఇంటికి వెళ్ళగానే మధ్యలో ఇంటికి ఎదుర్కొంటే చెప్తారు కదమ్మా మా ఇల్లు చేతి మంగ ఏమంటుంది చుట్టూ అంతా ఇలా బయటికి చేసుకొని ఇలా ఉంటుంది అలాగనే కలర్చుకుంటది చేతిలో పెట్టకపోతే అనుకో కిరకప్పుడు ఏముంటదమ్మా నేను పడినమ్మా చెప్పనా ఇలా ఆవిడ ఎదుర్కొంటా మధ్యలో వచ్చేస్తుంది జేబులో చేరుతారు ఇది కోరవయ్యా నువ్వు కొండలాంటి మా యొక్క మంగాదేను మంగపట్నం చేసి ఈ దొరకదాంతో ఏ ఒక దాంతో అలాగే అభిని మాత్రం గేపోనా ఎంత పని చేశారా చాలా మంది కాలు వేళ్ళు అన్ని చెప్పండి పడుకోలేదు రాత్రి రెడీ అవుతున్నారు అలాగే అందులో నువ్వు ఎన్ని నీ పాత్ర ఒరే 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 సంకేరు ఆ ఊర్లో కంచం నీకు అవుతుందిరా అలా
అలా 10 మంది గారు అలా భూమినంతలో వాళ్ళు గుడి మీద గొడవడుతున్నారు 10 మంది గారు ఆగించి ఎందుకో గుడి గుడి మీద గొడవడుతున్నారు అలా 10 మంది గారు గుడి ఇవ్వాలి మార్గచ్చేడు అమ్మామే ఎందుకల్లి కుదలు ఎత్తున్నావు రాత్రి అన్నం పెట్టానండి నాకు అరగలేదు మళ్ళీ ఇప్పుడు తినే నడుతున్నావా అన్ని గోరి మీకు చెప్పాలండి ఏమీ లేదు ఎప్పుడు చెప్తానా నేను ఎదురు చెప్తాను దాని గుర్తు మా అందరూ ఇస్తాను ఊరే చెప్పండి పుస్తకం ఉందా దాని గుర్తు కూడా తెచ్చుకున్నట్టు కొట్టుకురా పోతున్నా తోరణాడు ఇది పండ చెప్తా దగ్గర అని గారు ఇదిగోని అతనెవరు ఈ నోరు ఒక నొక్కయ్యా చెప్తున్నాను కదా పడతావే కారం పెట్టుకోండి కారం ఎక్కువైపోయింది కంటే మా ఇదే మరియంలో ఆ చుట్టూ అమ్మా చెల్లెమ్మా ఈ చుట్టుకి ఏ షాంపూ వాడతామా ఎంత మోడల్ కదా నేను అది మెడిసిన్ చేస్తున్నాను చెప్పమ్మా అతను 7 కుంటల్లో నల్లగా ఉన్నాడు కొండలో కాదు 7 కొండలో నా కుంటలో బాగా చెప్తాను కొండలో 3 కొండలో బాగా అలవాటు అయిపోయినాయమ్మా మాట్లాడతాను చెప్పు అని గారు అన్నాడు 111 ఆడుతున్నాడు అయ్యా నామాలు పెట్టుకున్నాడా 111 పెట్టుకున్నాడా నామాలు ఇంకేమన్నాడమ్మా చెప్తా ఇంకోని పోయి భూమి చిన్నగా మిక్సర్ చెప్పు తిప్పుకుంటాను నా దగ్గర నీకు కారం పెట్టుకొని కారం ఎక్కువైపోతుందమ్మా కారం పెట్టుకోండి ఈ రోజుల్లో నీకు కారం పెట్టించాం బాగా అన్నయ్యా నా కుర్రోడు పెట్టి మరి అన్నయ్యా తీసాడా నువ్వేమన్నావమ్మా మా నిజం ఎవరైనా పేరు పెట్టారా అసలు అవునే రారా అన్నయ్య పిలుస్తారా ఓయ్ భూమి ఓయ్ భూమి ఇది కుడుతాను నీ కుళ్ళు కూడా అది మంచి కూడు ఇది మంచి కూడు కానీ ఇంకేమన్నాడు నాది ముందే చెప్పాను అలా చెప్పుకోవద్దు అందంగా చెప్పు ఇది ఉన్నా సారీ నా సారీ అబ్బాయి కడతా అన్నాడు నీ పులి బట్ట మంచి బట్ట మాది మంచి బట్ట ఇంకేమన్నాడమ్మా మర్చాడ్రా బాబు నువ్వు ఉండాలి కానీ ఇది ఊరంతా మెత్తవమ్మా పంపడానికి దేశం నాకు 7 గంటల బాగా కూడా పెడతానండి 7 పనుల్లోనా అది వచ్చేసాను ఓ చెల్లు నామ జిల్లా బాబీ టైం ఎంత 5 నవ్వు జిల్లా నీకే పెళ్ళేమా మూడు కలిసి మాకు ఇద్దరిని పుట్టిన ముగ్గురు ఆడపిల్లలే రెడీ అవ్వ స్కూల్కి ఇప్పుడు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలే అలా పట్టు తప్పును షాప్కి వెళ్తున్నారు ఎక్కడ మీరు కొడి దగ్గరికి వెళ్తున్నారా ఆడపిల్లకే పెళ్ళేవా నీకే పెళ్ళేవా మరి ప్లేస్ ఎలా వచ్చేసారేట్రా ప్లేస్ ఎలా వచ్చేసారేటి ఇంటి దగ్గర ఎత్తుకోరా అమ్మ పంపింది అమ్మ ఉళ్ళంటే శుభ్రంగా గొడ్లు కొని వస్తుంది మా పేరు అమ్మా ఇంత టైం ఉంది ఎప్పుడైనా స్కూల్లో మాట్లాడమ్మా నీకేం పోయి లేదమ్మా నీకు ఎక్కడ పోయి వేస్తాం గొడ్ల కప్పడేస్తాం ఆ 20 మింగెత్తా బాగుందమ్మా
మీకు చెప్తాను బాగా బాగా అన్నది అలా కాదు ఏది అక్కడమో పండుగ గుడిపించుకోకుండా వచ్చేస్తా ఎవరు చెప్పిన మాత్రం ఆ గుళ్ళ బస్సులో వెళ్ళిపోయి చెప్తాం కూర్చో అలా పని నీకు ఏం తక్కువ వచ్చిందమ్మా చాలా గట్టి తెలుసు కదా లైన్లో రావాలంటే 2 సార్లు ఇచ్చానమ్మా నీకు చెల్లమ్మా నేను ఒక వల్ల జాయిన్ చేస్తాను బాగా చదువుకున్నావు అనుకో అలా కాదు ఒక వల్ల జాయిన్ చేసిన బాగా చదువుకున్నావు అనుకో నేను కలర్ చేస్తాను కలర్ ఎందుకు ఉప్మదన్నట్టు మా ఇంట్లోకి వచ్చాయి వాటర్ చేస్తున్నా మజ్జిగి కలర్ చేయడానికి మజ్జిగ ఎత్తున్నారా అమ్మా ఇంకా చాలా చాలా పెడుతున్నారు తెలకింగ్ పెడుతున్నారు రీలు పెడుతున్నారు పిచ్చిలేదు కాదు రీలు చేపలు పెడుతున్నారు అవన్నీ తినేసే కూడా ఎలా తయారు చేస్తున్నారు పుష్టిగా రెడీ డౌన్లోడ్ అయిపోయిందా జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అర్థం అలా కరివేపాకు రబ్బలు తగ్గించి అలా కరివేపాకు పప్పులు దండేసేది మూపుడుగా వాడి వచ్చేసి ఎక్కడ ఆ తోండి మేము ఎక్కడే కుక్కలు అలా పోయినంటే ఎక్కడ కళ్యాణపగలట్టు కప్పలు దండించి కప్పులు దండేసి పోయినంటే ఆయన ముత్యాల తరపులు రావాలా నాకు నీ నోటి మాట ఎక్కడో లేదయ్యా తెచ్చుకో భూమి అది వారు కూడా చెప్తారా పట్ట కావాలమ్మా ఇదే మనకు మాట్లాడుతూ చూసేవాడు పట్టుకో పట్టుకో రండి తెల్లరిపోయి వెళ్ళిపోయి ఓయ్ రాయి ఇంకెక్కువ బాగుపడితే తెలవాలి ఎరగేసినట్టు అయ్యి
ఊరిని కూర్చుంటాను పట్టుకొస్తాను ఎక్కడికి వెళ్తుంటాను సర్వత్తు కూడా ఏదో మేకలే నీకే అప్పచెప్పేస్తాను ఆ ఇంటికాడ ఉన్న కోళ్ళు మేకలు అన్ని నీకేనమ్మా అటువంటి చీరటి వదిలేస్తాను పాస్వర్డ్ కొట్టుకోవా నీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ బంగారు కోడి పెట్ట అక్కడ పెట్టా ఎందుకు చెప్పట్ట నేను బతుకుండగానే కప్పేసేదమ్మా పర్లేదులే నేను చూడపోతానా ఇదిగో పట్టుకో కొత్త గొప్ప చెప్ప నువ్వు ఎడుతున్నా నాకు కట్టదు ఇది ఆ కట్టాలు ఆ పడి కట్టిగాడు మళ్ళీ డబ్బులు తన పెడేసి అయితే ఇక్కడ కౌసుకుందా తిరగబాటు నెమలకోడి ఉడుము మాసం నీకు నడపెట్టుకు అవన్నీ తెలుసా నెమలకోడి చేప ముసలి మాసం ఇదిగో సాంబేరి మాసం తినండి మీరు తానం లేకొని ఏమి రాలేదు తీసుకోండి చూడమంటావా ఒంటి వేసుకో మా అత్తయ్య గారు అంటున్నారు ఏమిటి మీ ఏంటి అలాగా ఉన్నారు అంటున్నారు అది చదువుకోమంటే తోటకాడ పేడకాల్లో తీసుకుంటే ఏం పని చేస్తారు చెప్పు తీసుకో డాపలు తెద్దాం తెమ్మని చెప్పాను కదా తెమ్మని చెప్పాను చెప్పా తినని చెప్పినా నేను కుట్టానుకో అప్పుడు ఎలా కుట్టాను నేను కుట్టించేస్తాను నువ్వు తినపతి నేను పోతాను మళ్ళీ అనుకోమా మళ్ళీ వచ్చేస్తాను నువ్వు అమ్మా రెండో రెడీగా ఫోన్ చేస్తే వచ్చేది 30 రూపాయలు వచ్చేది అంతేనా అంతే చూసేరమ్మా చూసేరా అటు నుంచి రెండే అండి అవును అర్థమైందా అభివృద్ధి రేఖ అల్లుడు కొల్లిగాడయ్యాడని అలాగమ్మా ఇప్పుడు దాకా కూర్చుంటానని పట్టుకెళ్తానని లేక మొహం చెప్తాను పోతున్నా నువ్వు నీకు అవరంగా అయ్యా నువ్వు ఉండవురా అదే పోతావు చెడితేరేమో కొద్దిగా ఆ చిత్రగా ఇంటికి అలాగే అమ్ముతారు నేను పోతున్నాను వాళ్ళని నాలకెట్టి నీకు చుట్టూ కూర్చో మేము కూర్చొని లేదా అందంగా అన్నాను గతం కూడా నస్తాడు అదే నీ బతుకు చాడా నీ బతుకు ఎక్కైపోను నువ్వు ఊడిపోను నువ్వు ఆడిపోను మాట్లాడి నీకు మనసునంత కోపం రాజు అది బయ్యు ఎగరొత్త కూడా ఎత్తాను బయ్యవాడికి నీకు ఆరోగ్యం చెప్తాను పోయినా నీకు నీకు నాగం చెప్తాను కుర్చీ సారి నేను పోతున్నాను సరేలే మీరు ఎలా ఉండండి నాకేమో జాబ్ ఎత్తున్నారా తెలవగా
ఏ వాటాలు నాగం పట్టుకో. నాకేనా జాబ్ ఇస్తున్నారా? జాబ్ తర్వాత ఏంటండి జాబు? చెప్పండి జాబ్ అది చెప్పండి. జాబ్ ఏమంటే 3 రకాల జాబు ఏంటి ఆ ఎగర కొద్ది టీ అట్టండి మౌతిని అతనే చెప్తాను. పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి అడిగిపోచ్చాను 4 రకాల కూర. ప్రతిరోజు 4 రకాల కూరలు ఉంటాయి. ఓయ్ తనరిపోయింది నేను వెళ్ళిపో. అలాగండి. డౌన్లోడ్ చేయరా మెయిల్లోనే చేశాను రా సీనియర్ టెక్నీషియన్ దొరికిందా? సరే జై హింద్ చెప్పాను ఇంకదే ఇంకా అవలేదేమో కదా. ఆడుకోవాలి డబ్బులు ఇస్తారా? అప్పుడే కావాలండి. యాభై తీసుకోండి తీసుకొచ్చేస్తాను. అలాగండి అన్నీ గుర్రం గుర్రం కొట్టు గుర్రం మర్చిపోయాను. బాగా గుండు కట్టుకోలే కదా. అమ్మా చెల్లమ్మా ఓయ్ ఎలా కడుకోవాలా? అమ్మా భూమి మేలా లోపల పడుకున్నా ఇబ్బంది. రైలు బండి 1 2 3 ఇది కూర్చో. అదేమో ఇంజిను నేనేమో చెల్లమ్మా లేదురా ఎక్కడ